సో హాయ్ అండి, నేను మీ ఆర్ఎన్. మీరు చూస్తున్నారు తెలుగు ట్రేడర్ ఆర్ఎన్ యూట్యూబ్ ఛానల్. సో ఛానల్కి ఎవరైనా ఫస్ట్ టైం వస్తే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ బెల్ ఐకన్ కూడా ఆన్లో పెట్టుకోండి. సో దట్ ఏ వీడియో వచ్చినా మీకు వెంటనే అయితే నోటిఫికేషన్ వస్తుంది. చాలా మంది చూసి వెళ్ళిపోతుంటారండి, సబ్స్క్రైబ్ చేసుకోరు. సో మీరు సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి, మీకోసం మంచి మంచి కంటెంట్ వీడియోస్ ఎప్పుడు తెస్తూ ఉంటాం. ఓకే. అండ్ నెక్స్ట్, మన ఛానల్ మీద చాలా స్కామ్స్ అవుతున్నాయి, వాటి నుంచి జాగ్రత్తగా ఉండండి. మన దగ్గర ఉన్న ఒకే ఒక నెంబరు 7001456759. ఇది ఒక్కటే మా నెంబరు. సో ఈ నెంబర్ సేవ్ చేసి పెట్టుకోండి. ఓకే. తెలుగు ట్రేడర్ ఆర్ఎన్ అని చెప్పి చాలా స్కామ్స్ అకౌంట్లు ఉన్నాయి. ఎవరికి పడితే వాళ్ళకి డబ్బులు అయితే పే చేసి ఒక నెంబర్ సేవ్ చేసి పెట్టుకోండి. మీకు రియల్ అయితే ఫేక్ ఏదో తెలుస్తుంది. ఓకేనా. నెక్స్ట్, రేపు మార్కెట్ ఏంటి, రేపు మార్కెట్ ఎలా ఉండబోతుందని చూద్దాం. రేపు ఒకటి ఇంట్రెస్టింగ్ ఉంది. ఏంటంటే యుఎస్ ఫెడ్ ఇంట్రెస్ట్ రేట్ డిసిజన్ ఉంది. సో ఇది రేపు మీరు కొద్దిగా చూడండి, మార్కెట్లో ఇంపాక్ట్ అయ్యే ఛాన్స్ ఉంది. అంటే మనం ఏదైతే ఇంపాక్ట్ అవుతుంది అని గట్టిగా కూర్చుంటామో దాని మీద పెద్ద ఇంపాక్ట్ పడదు. ఏదైతే పర్లేదు, ఇంపాక్ట్ అయ్యే ఛాన్స్ తక్కువ అనుకుంటాం, అదే మార్కెట్ ఇంపాక్ట్ చేస్తుంది. సో ఫెడ్ ఇంట్రెస్ట్ రేట్ మీద అందరికీ తెలుసు రేపు ఇది ఉందని. సో మోస్ట్లీ అందరి కళ్ళు దీని మీద ఉన్నాయి. మార్కెట్ రియాక్ట్ అవ్వచ్చు, అవ్వకపోవచ్చు, రెండు జరగవచ్చు సినారియోస్. ఎందుకంటే మార్కెట్ రియాక్ట్ అయింది అనుకో, అది కామన్ థింగ్. అవ్వకపోతేనే సంథింగ్ డిఫరెంట్గా చేస్తున్నట్టు మార్కెట్. సో రేపు ఇది చూడండి, రేపు ఏమవుతుందో. ఓకే. ఫెడ్ ఇంట్రెస్ట్ రేట్ రేపు ఒకటి ఉంది. రేపు 19, 22 రోజులు అబ్జర్వ్ చేయండి దీన్ని. రేపు అవ్వకపోతే ఎల్లుండి అయ్యే ఛాన్స్ ఉంది. ఈ 2 రోజులు దీన్ని అబ్జర్వ్ చేయండి. ఓకే. ప్రజెంట్ ప్రీవియస్ ఎంత వచ్చిందంటే 4.75. ఇంట్రెస్ట్ రేట్ ఏమైనా తగ్గిస్తే అది కొద్దిగా పాజిటివే. 4.75. ప్రజెంట్ ఎక్స్పెక్ట్ 4.50. అంతే వచ్చిందంటే ఓకే. ఎక్స్పెక్ట్ అంతే వచ్చింది అంటే నార్మల్గా మార్కెట్ ఉంటుంది. అది పెద్ద పాజిటివ్ కాదు, అదేం పెద్ద నెగిటివ్ కూడా కాదు. ఈ ఫెడ్ ఇంట్రెస్ట్ రేటు గోల్డ్కి, యూఎస్డి, జీపీవై వీటికి బాగా పనిచేస్తుంది, కానీ ఇండియన్ మార్కెట్ మీద పనిచేస్తుంది. కాకపోతే అది డిపెండ్స్ ఆన్ మన ఇన్వెస్టర్స్ మీద ఉంది, వాళ్ళు ఎంత ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు అనేది. ఓకే. ఒకవేళ దీనికన్నా ప్రీవియస్ దానికన్నా ఇప్పుడు దీనికన్నా ఎక్కువ వచ్చింది అనుకో, అది నెగిటివ్ న్యూస్. అప్పుడు కన్ఫర్మ్గా మార్కెట్ రియాక్ట్ అయితే అవుతుంది. ఓకే. సో అది రేపు మీకు తెలుస్తుంది, మీరు చూడండి. నెక్స్ట్, ఎఫ్ఐఎస్ డేటా నిన్న చూస్తే, ఎఫ్ఐఎస్లో నేను చెప్పాను కదా, హ్యూజ్ సెల్లింగ్ జరిగింది. 6,410 CR జరిగింది. ఆల్మోస్ట్ 6,410 CR క్యాష్లో జరిగింది. అండ్ బయింగ్ కూడా డిఐ బయింగ్ ఎక్కువ చేయట్లేదు. వీళ్ళు ఎంత చేస్తే వీళ్ళు అంత చేస్తారు, కానీ ఎక్కువ చేయలేదు నిన్న. బట్ ఫ్యూచర్లో కూడా 1.22 CR, ఇక్కడ కూడా 1,022 CR సెల్లింగే జరిగింది. సో ఈ రోజు కూడా ఆ సెల్లింగ్ ప్రెషర్ కంటిన్యూ అవుతూనే వచ్చింది. సో తీసుకెళ్ళి మార్కెట్లోకి వెళ్దాం. ఫస్ట్ థింగ్, మార్కెట్ అబ్జర్వ్ చేయండి. నేను ఒక లెవెల్ పెట్టాను. ఈ జోన్ కొద్దిగా డేంజర్. ఇక్కడ ఏమవుతుందో చూడండి. మార్కెట్ ఇక్కడ టర్న్ అయి పైకి వెళ్తుందా లేదా కింద పడుతుందా చూడండి అని చెప్పాను. సో మార్నింగ్ ఎప్పుడైతే మార్కెట్ ఓపెన్ అయిందో నేను ఈ మాట కూడా చెప్పాను. ఎంతమందికి చెప్పానో ఒకసారి గుర్తు తెచ్చుకోండి క్లియర్గా. మార్కెట్ డేటా నెగిటివ్. ఈరోజు లైవ్లో చెప్పాను. ఈ క్యాండిల్ చూసి, ఈ క్యాండిల్ ఎప్పుడైతే డేటా లోడ్ అయిందో ఆ క్యాండిల్లో డేటా లోడ్ బట్టి చెప్పాను. మార్కెట్ డేటా సెల్లింగ్ సైడ్ ఉంది. సో ఇక్కడ బయింగ్ సైడ్, ఈ పుల్ బ్యాక్లో కానీ, ఇక్కడ ఈ పుల్ బ్యాక్లో కానీ మీరు కాల్ ప్లాన్ చేయొద్దు. అంటే గ్రీన్ వస్తుంది కదా అప్ సైడ్, రెడ్ వస్తుంది కదా డౌన్ సైడ్ వద్దు. సో డేటా నెగిటివ్, మార్కెట్ కిందకి వెళ్తుంది. ఎలా వెళ్తుంది అనేది డిపెండ్స్ ఆన్ మార్కెట్ మీద. స్పీడ్గా వెళ్ళాలా, వెంటనే పడిపోవాలా, లేదా టైం పాస్ చేస్తూ వెళ్ళాలా, అది మార్కెట్. మనకు మార్కెట్ స్ట్రాంగ్ డైరెక్షన్ మనకు తెలుసు డౌన్ సైడ్ అని, బట్ అది ఎలా వెళ్తుంది అనేది మనం ఎప్పుడు చెప్పలేము. కొన్నిసార్లు ఏమవుతుంది అంటే మార్కెట్ స్పీడ్గా ఎందుకు మూమెంటం చేస్తుంది అంటే లాంగ్ అన్వైండింగ్ వస్తుంది. లాంగ్ అన్వైండింగ్ అంటే 5 పొజిషన్స్ ఎగ్జిట్ అయితే స్పీడ్గా పడుతుంది. బట్ అదే న్యాచురల్గా నార్మల్గా మార్కెట్ డౌన్ సైడ్ వెళ్ళాలంటే షార్ట్ బిల్డప్ అయినప్పుడు అంత స్పీడ్గా వెళ్దు, స్లోగా వెళ్తుంది. అదే సేమ్ టైం ఎప్పుడైనా మార్కెట్ పైకి వెళ్ళిందంటే షార్ట్ కవరింగ్ అంటే సెల్ పొజిషన్స్ ఎగ్జిట్ అవ్వడం వల్ల స్పీడ్గా వెళ్తుంది. అదే నువ్వు లాంగ్ బిల్డప్ అంటే బై పొజిషన్స్, కొత్త బై పొజిషన్స్ వచ్చి మార్కెట్ పైకి వెళ్ళాలనుకో అంత స్పీడ్గా వెళ్దు. స్లో అండ్ స్టడీగా టైం పాస్ చేసుకుంటూ వెళ్తుంది. ఇది గుర్తుపెట్టుకోండి. సో లాంగ్ అన్వైండింగ్ అయినా షార్ట్ కవరింగ్ అయినా రెండు ఏ వచ్చినా మార్కెట్ స్పీడ్గా ఉంటుంది మూమెంటం. సో ఇక్కడ ఏమైంది, షార్ట్ కవరింగ్ అంటే సెల్ పొజిషన్స్ ఎగ్జిట్ అవ్వడం, మార్కెట్ స్పీడ్గా పైకి పరిగెట్టింది. అలాగే ఎప్పుడైనా మార్కెట్ స్పీడ్గా పడుతుందంటే లాంగ్ అన్వైండింగ్ అంటే బై పొజిషన్స్ ఎగ్జిట్ అవ్వడం వల్ల మార్కెట్ స్పీడ్గా పడుతుంది. ఈ రెండింటి వల్ల స్పీడ్గా పడుతుంది. లాంగ్ బిల్డప్ వచ్చినా, షార్ట్ బిల్డప్, ఈ రెండు ఏ వచ్చినా స్లోగానే ఉంటుంది మార్కెట్. ఓకే. సో దాన్ని పక్కన పెట్టి రేపు మార్కెట్ సినారియో ఏంటి, ఇక్కడ ఏం ప్లాన్ చేయొచ్చు చెప్తా చూడండి.
ఈ లెవెల్ తీస్తున్నాను 1 డే టైం ఫ్రేమ్లో. మంచి మంచి సెల్లింగ్ క్యాండిల్ అండి. బట్ ఇక్కడ మీరు చూస్తే 15 మినిట్స్ టైం ఫ్రేమ్లో ఎక్కడైతే ప్రీవియస్ మంచిగా ఇక్కడ ఒక మంచి బయింగ్ ప్రెషర్, ఈ లెవెల్ బయింగ్ ప్రెషర్, అక్కడ మార్కెట్ దాని కిందకు వచ్చి క్లోజింగ్ ఇచ్చింది, విచ్ ఈస్ వెరీ వెరీ గుడ్ బ్యాంక్ నిఫ్టీ. సో ఇప్పుడు 1 డే టైం ఫ్రేమ్లోకి వస్తే అంటే కిందకు వచ్చి క్లోజింగ్ ఇచ్చింది, క్లియర్ కట్ అర్థమైపోతుంది కిందకు వచ్చి క్లోజింగ్ ఇచ్చింది. ఈ లెవెల్ చాలా ఇంపార్టెంట్ పైన. సో ఇప్పుడు నేను బ్లూ కలర్ లెవెల్స్ తీసేసి రెసిస్టెన్స్లు పెట్టుకుంటున్నాను చూడండి. పైన ఇప్పుడు ఈ లెవెల్ చాలా ఇంపార్టెంట్, మళ్ళీ సేమ్ లెవెల్ ఇంపార్టెంట్ అయిపోయింది. ఆ పైన ఇది, మళ్ళీ ఆ పైకి వస్తే మార్కెట్ ఇది రెసిస్టెన్స్లో. ఇప్పుడు ఇమ్మీడియట్ సపోర్ట్ ఏమో ఏది ఉంది అంటే ఇది, దీనిపైన ఏమో ఇప్పుడు ఇది. ఈ రెండు ఇమ్మీడియట్ సపోర్ట్లు ఉన్నాయి ఇప్పుడు మార్కెట్కి, ఇది ఈ లెవెల్స్ అంతే. ఈ రెండు కానీ క్రాస్ అయ్యి పడితే మార్కెట్ డీప్గా, దెన్ మార్కెట్ విల్ కమ్ టిల్ హియర్, ఇక్కడ వరకు వచ్చే ఛాన్స్ ఉంది ఈజీగా. ఈ గ్యాప్ ఉంది చూసారు, ఇక్కడ మీకు కనబడుతుంది గ్యాప్ ఫిల్ అయిపోద్ది. బ్యాంక్ నిఫ్టీలో ఇక్కడ ఒక గ్యాప్ పెండింగ్ పడిపోయింది. ఈ గ్యాప్ అనేది ఫిల్ చేసుకుంటుంది, గ్యాప్ కవర్ చేసుకుంటుంది, గ్యాప్ ఫిల్ అయిపోద్ది. ఒకవేళ మార్కెట్ డీప్గా పడితే గ్యాప్ ఫిల్ చేసుకుంటుంది. ఓకే, ఇప్పుడు మంత్లీ టైం ఫ్రేమ్లోకి వచ్చిన ఓకే, హ్యూజ్ సెల్లింగ్ ప్రెషర్, పై నుంచి కింద వరకు గట్టిగా సెల్ చేశారు. వీక్లీ టైం ఫ్రేమ్లో మంచి సెల్లింగ్ ప్రెషర్ కంటిన్యూ అయ్యిద్ది. 1 అవర్ 15 మినిట్స్ టైం ఫ్రేమ్లోకి రండి, లెవెల్స్ చూసుకోండి, ఇవి లెవెల్స్. ఓకే, ఒకవేళ రేపు మార్కెట్ అండ్ రేపు నిఫ్టీ ఎక్స్పైరీ కూడాను. సో ఒకవేళ రేపు మార్కెట్ ఓపెన్ అవడం ఫ్లాట్ ఓపెన్ అయినా, చిన్న గ్యాప్ డౌన్ ఓపెన్ అయినా, మార్కెట్లో మీరు కాల్ సైడ్ కూర్చోవాలి అంటే 52,600 దీని పైకి వెళ్తే మీరు కాల్ సైడ్ దూరుకోండి. సిఈ సైడ్ బాగా గుర్తుపెట్టుకోండి, 52,600 దీనిపైన మీరు సిఈ ప్లాన్ చేయండి. సిఈ దీనిపైన కూడా సిఈఏ. ఓకే, 52,600 డ్యామ్ ఇంపార్టెంట్ లెవెల్ అది. ఎందుకు అంటే ఇక్కడ నుంచి మార్కెట్ బయింగ్ ప్రెషర్ వచ్చిందా, ఈ రోజు మార్కెట్లో సెల్లింగ్ ప్రెషర్ వచ్చింది కదా, అందరూ సెల్లింగ్ అనుకుని కూర్చుంటారు. రేపు గ్యాప్ అప్ ఓపెన్ అయ్యి 52,600 ఎప్పుడైతే క్రాస్ అవుతుందో వీళ్ళందరూ, ఈ పై నుంచి ఎవరైతే సెల్ చేసుకుని కూర్చున్నారో వీళ్ళందరూ ప్యానిక్లోకి వస్తారు. సో ఇక్కడ ఒక బయింగ్ ప్రెషర్ వచ్చే ఛాన్స్ ఉంది. సో 52,600 దీనిపైన ఒక కాల్ ఆప్షన్ ప్లాన్ చేయొచ్చు. మార్కెట్ కిందకి పడితే ఎప్పుడు మీరు డౌన్ సైడ్కి ప్లాన్ చేస్తారు. ఒకవేళ మార్కెట్ నిజంగా కిందకే పడితే మార్కెట్ వెళ్తుంది, మీరు కానీ ప్లాన్ చేయాలంటే 51,900 ఎప్పుడు ప్లాన్ చేస్తారు. 51,000 ఇక్కడ ఇది గుర్తుపెట్టుకోండి, 51,200 ఇది చూడిగో, ఇది 52,000 బట్ నేను 51,900 ఒక 100 పాయింట్స్ బఫర్ పెట్టుకుంటున్నా, 100 పాయింట్స్ రేంజ్. ఎప్పుడైతే 51,900 క్రాస్ అవుతుందో మీరు పీఈలో దూరిపోండి. డౌన్ సైడ్ ఎంతవరకు వెళ్ళొచ్చు, 51,776 ఇది కూడా క్రాస్ అయ్యి 51,280 ఇక్కడ వరకు ఈజీగా రావచ్చు మార్కెట్. 776 51,280 ఈ రెండింటికి రావచ్చు. ఇప్పుడు 51,900 క్రాస్ అయితే ఈ లెవెల్స్ రెండు చూసుకోండి. ఇక్కడ 52,000 రౌండ్ లెవెల్, బట్ నేను 51,900 100 పాయింట్స్ బఫర్ పెట్టుకొని తీసుకుంటున్నాను. దాని కింద మార్కెట్ వెళ్తే మార్కెట్ కిందకి వెళ్ళిపోద్ది. ఓకే, లేదంటే టైం పాస్ కూడా చేసేస్తుంది మార్కెట్. అది కూడా లేదనుకోండి, కిందిగో 51,800 నుంచి 52,500 51,800 ఈ రేంజ్లో టైం పాస్ చేసినా చేసేస్తుంది రేపు మార్కెట్. ఎందుకంటే ప్రీవియస్ ఈ జోన్ చూడండి ఎంత వరస్ట్ జోన్, ఇక్కడ టైం పాస్ చేసిన జోన్ ఇది. సో మార్కెట్ దాని తర్వాత బ్రేక్అవుట్ ఇచ్చి పైకి వెళ్ళింది, మళ్ళీ ఈ లెవెల్లో టైం పాస్ చేసింది, కింద పడిన పైకి వెళ్ళింది, మళ్ళీ ఇప్పుడు కిందకి వస్తుంది. సో రేపు ఈ ఛాన్స్ కూడా ఎక్కువ ఉంది ఎక్స్పైరీ కాబట్టి 51,800 నుంచి 52,500 ఈ రేంజ్లో జోన్ టైం పాస్ చేసే ఛాన్స్ కూడా ఎక్కువ ఉంది, చూసుకోండి. ఓకే, నెక్స్ట్ నిఫ్టీ 50కి వెళ్దాం. నిఫ్టీ 50లో కొన్ని లెవెల్స్ తీస్తున్నాను, బ్లూ కలర్ లెవెల్స్ తీసేస్తున్నాను. సో నిఫ్టీ 50లో 1 డే టైం ఫ్రేమ్లోకి వస్తే ఎగ్జాక్ట్గా సపోర్ట్ దగ్గరకు వచ్చి సపోర్ట్ తీసేసుకుంది. సపోర్ట్ దగ్గరకు వచ్చి ఎగ్జాక్ట్ ఇక్కడ అయిపోయింది మార్కెట్. ఇది కానీ క్రాస్ అయితే బాగుంటుందని నేను చూస్తున్నాను. ఇది ఒక్కరు క్రాస్ అయితే ఇక్కడికి వస్తుంది పైన. ఇప్పుడు ఇమ్మీడియట్ దాని తర్వాత కింద ఇది ఇక్కడికి వస్తుంది పైన. ఇప్పుడు ఇమ్మీడియట్ రెసిస్టెన్స్ ఏముందంటే ఇది ఉంది, ఆ పైన ఇది ఉంది. ఓకే, ఇవే రెసిస్టెన్స్లు 15 మినిట్స్ టైం ఫ్రేమ్ రండి, ఇవే రెసిస్టెన్స్లు ఇప్పుడు మార్కెట్కి. ఓకే,
ఒకవేళ నిఫ్టీ 50 రేపు మీకు కన్ఫర్మ్ ఓపెన్ అవడం ఫ్లాట్ కానీ గ్యాప్ అప్ కానీ స్మాల్ గ్యాప్ డౌన్ ఈ రేంజ్లోనే స్మాల్ గ్యాప్ అప్ స్మాల్ గ్యాప్ డౌన్ ఆర్ ఫ్లాట్ ఈ మూడిట్లో ఎలా ఓపెన్ అయినా మీకు మార్కెట్ క్రాస్ అవుతూ 24,150 కీ లెవెల్. దీని కిందకి వెళ్తే మార్కెట్లో మీరు పిఈ ప్లాన్ చేయండి. 24,150 కీ లెవెల్ అది క్రాస్ అయ్యి మార్కెట్ కిందకి వెళ్తే మీరు పిఈ ప్లాన్ చేయండి. ఎంతవరకు ప్లాన్ చేస్తారు? 24,000 దాకా ఫస్ట్ టార్గెట్ అయింది. దాని తర్వాత ఇంకా 23,900 ఇది సెకండ్ టార్గెట్ అవుద్ది. ఓకే, 23,900 24,000 ఎప్పుడు 24,150 క్రాస్ అయితే అప్ సైడ్ వెళ్ళాలనుకోండి, మార్కెట్ నిజంగా అప్ సైడే వెళ్ళాలి అనుకోండి, సేమ్ 24,300 క్రాస్ అయితే మీరు సిఈ దూరిపోండి, బ్లైండ్గా దూరిపోండి. సిఈ ఇటు కూడా సిఈ, దీనిపైన సిఈ 24,400 పైన కూడా సిఈఏ, దీనిపైన సిఈ దీనిపైన సిఈ, ఈ రెండింటి పైన సిఈ. ఎందుకంటే మార్కెట్లో సెల్లింగ్ ప్రెషర్ పోయి బయింగ్ ప్రెషర్ వస్తున్నట్టు ప్యానిక్లోకి వస్తారు. సో ఇక్కడ ఏదైతే బయింగ్ ప్రెషర్ వచ్చిందో కంటిన్యూ అయ్యే ఛాన్స్ కూడా ఉంది. ఎప్పుడు ట్రాప్ అంటే ఇదేదో బయింగ్ ప్రెషర్ వచ్చిందో సో ఈ రోజు అందరినీ ట్రాప్ చేసి రేపు దాన్ని తీసుకెళ్లే ఛాన్స్ కూడా ఉంది. సో 24,300 పైన కాల్ ఆప్షన్, 24,400 పైన కాల్ ఆప్షన్. బట్ 24,150 కానీ క్రాస్ అయితే మీరు పుట్లో దూరిపోండి. ఓకే, సింపుల్. అండ్ సెన్సెక్స్ ఎక్స్పైరీ, సెన్సెక్స్లో ఎంతమంది ట్రేడ్ చేస్తున్నారో నాకు తెలీదు. సెన్సెక్స్ ఇక్కడ వచ్చి కొద్దిగా బ్రేక్అవుట్ ఇచ్చి టైం పాస్ చేసింది. ఈ లెవెల్ కొద్దిగా బయర్లు ఉన్నారు. ఎగ్జాక్ట్ చెప్పాలంటే ఇది లెవెల్ డౌన్, కరెక్ట్గా డౌన్ లెవెల్ ద్వారా వచ్చి ఆగిపోయారు. మీరు ఎగ్జాక్ట్ ఇప్పుడు ఒకవేళ మార్కెట్లో మీరు కంటిన్యూ తీసుకుంటే ఇదొక సపోర్ట్, నెక్స్ట్ ఇమ్మీడియట్గా వచ్చే సపోర్ట్ ఇది. ఆ తర్వాత ఇదొక రెసిస్టెన్స్, ఆ తర్వాత ఇమ్మీడియట్గా వచ్చే రెసిస్టెన్స్ ఇవే ఇప్పుడు మార్కెట్కి. ఓకే, 15 minutes టైం ఫ్రేమ్లోకి వెళ్దాం. ఓకేనా, ఇది ఇప్పుడు లెవెల్స్, ఇంపార్టెంట్ లెవెల్స్ ఏమైనా ఉన్నాయంటే ఇవే. సో సెన్సెక్స్ మీరు చూస్తే మార్కెట్లో ఎగ్జాక్ట్గా ఎక్కడైతే బయింగ్ డిప్ వచ్చి ఇక్కడ హాల్ట్ అయిందో ఎగ్జాక్ట్గా మార్కెట్ అక్కడ టైం పాస్ చేసింది ఈరోజు మార్కెట్, విచ్ ఇస్ వెరీ వెల్ అండ్ గుడ్, సూపర్, బాగానే టైం పాస్ చేసింది, చేయడం అయితే బాగా చేసింది. పాయింట్ రేపు ఏంటి పరిస్థితి, మార్కెట్ అప్ సైడ్ బ్రేకా డౌన్ సైడ్ బ్రేక్ అనేది రేపు చూడాలి. రేపు ఎలా తెలుస్తుంది? 80,000 కాకపోతే మీరు ఎలా పెట్టుకుంటారంటే బఫర్ రేంజ్ పెట్టుకొని చేయండి. సో నేనేం చేస్తానంటే రేపు ఒకవేళ మార్కెట్ కనుక కిందకి వెళ్తే 80,000 పర్ఫెక్ట్. సో ఇక్కడ చూడండి ఇది 80,000 లెవెల్. ఓకే, ఎగ్జాక్ట్గా 80,000 కీ లెవెల్. దీని కిందకి కానీ మార్కెట్ వెళ్తే మీరు పుట్టి ప్లాన్ చేయండి. క్లియరా? 80,000 చాలా కీ లెవెల్, మేజర్ లెవెల్, ఇంపార్టెంట్ లెవెల్ కూడా. దీని కిందకి కానీ మీకు 15 minutes క్యాండిల్ క్లోజింగ్ అయినా లేదా 1 hour క్యాండిల్ క్లోజింగ్ అయినా వస్తే మీరు పుట్ సైడ్ దూరుకోండి, పిఈ సైడ్. ఎంతవరకు దూరుతారన్న అంటే పడుతుంది మార్కెట్ 79,700 దాకా వచ్చే ఛాన్స్ ఉంది. దాని తర్వాత ఇంకా పడితే 79,200 లేదా 79,300 ఇక్కడ వరకు వచ్చే ఛాన్సులు ఉన్నాయి. పడడం అయితే మార్కెట్ పడవచ్చు. అప్ సైడ్ మాత్రం వెళ్ళాలి అంటే 80,400 ఇది ఉందా, 80,400 దీనిపైన వెళ్ళినామండి. 80,400 పైన మీకు వెళ్తే మార్కెట్ వెళ్తే 15 minutes క్యాండిల్ క్లోజింగ్ అయినా లేదా 1 hour క్యాండిల్ క్లోజింగ్ అయినా దీనిపైన వస్తే మీరు సిఈ సైడ్ దూరిపోండి. అట్ ద సేమ్ టైం ఎంతవరకు 80,700 ఈ దీనిపైన కూడా సిఈ దూరిపోండి. ఇలా ఈ పైన ఎక్కడ మీకు దొరికినా సిఈ, ఈ 80,400 పైన మీకు మార్కెట్ ఏ రేంజ్లో దొరికినా సిఈ సైడ్ దూరిపోండి. వీళ్ళందరూ ప్యానిక్లోకి వస్తారు. ఓకే, ఒకవేళ మార్కెట్ డౌన్ సైడ్ బ్రేక్ అయితే 80,000 కీ లెవెల్, అది బ్రేక్ అయితే మాత్రం డౌన్ సైడ్ దూరిపోండి. ఓకే, రేపు ఏంటనేది రేపు నేను లైవ్ కూడా వస్తాను. మార్నింగ్ 9:30 10కి వస్తాను, 9:30 అట్లా టైంకి వస్తాను. టిల్ 11 12 1 వరకు ఉంటాను. మీకు సినారియో చెప్పేస్తాను, మార్కెట్ వ్యూ చెప్పేస్తాను, స్ట్రాంగ్ నెగిటివ్ స్ట్రాంగ్ అప్ సైడ్ అని. దాన్ని బట్టి మీరు ప్లాన్ చేసుకోవచ్చు. ఓకే, అండ్ నిఫ్టీ 50 చూస్తే ఇగో హ్యూజ్ సెల్ పొజిషన్స్ ఉన్నాయి. ఇక్కడికి అర్థమవుతుందా నిఫ్టీ 50లో ఎంత పెద్ద సెల్ పొజిషన్స్ ఉన్నాయి చూడండి. టోటల్ ఓయాలు ఎవరికి గట్టిగా ఉన్నారు నిఫ్టీ 50లో? సెల్ పొజిషన్స్, సూపర్. బ్యాంక్ నిఫ్టీలో ఎవరు ఉన్నారు? సెల్ సైడ్ పొజిషన్స్ ఉన్నాయి. క్లియర్, బ్యాంక్ నిఫ్టీ 50 సెల్ సైడ్ పొజిషన్స్ ఉన్నాయి. అండ్ నిఫ్టీ 50 లాస్ట్ 60 minutes ఏమని చూడండి, షార్ట్ బిల్డప్, షార్ట్ లాంగ్ అన్వైండింగ్, అంతా షార్ట్ బిల్డప్. బిగ్ ప్లేయర్ అంటే ఓకే బాగానే వచ్చారు, మరీ బిగ్ ప్లేయర్ ఏం కాదు కానీ బాగానే వచ్చారు. బ్యాంక్ నిఫ్టీలో కూడా లాస్ట్ 60 minutes ఏమైందో చూడండి, షార్ట్ బిల్డప్, షార్ట్ లాంగ్ అన్వైండింగ్, ఇది ఓకే మళ్ళీ షార్ట్ బిల్డప్, అన్ని షార్ట్ బిల్డప్లే. హ్యూజ్ సెల్లింగ్ ప్రెషర్ ఉంది, సెల్లింగ్ చేస్తున్నారు కూడా, హయ్యర్ లెవెల్ నుంచి సెల్లింగ్ చేస్తున్నారు.
అండ్ నెక్స్ట్ ఇది మా టీము స్వింగ్ ట్రేడింగ్ కోసం. ఇది ఏదైతే మా ఇండికేటర్ ఉందో ఆ ఇండికేటర్తో మా టీం అనమాట. టాటా స్టీల్ ఆల్రెడీ సిగ్నల్ ఇచ్చింది అంటున్నారు, బీపీసీఎల్ ఇందల్కో డౌన్ సైడ్ సిగ్నల్ ఇచ్చే అని అంటున్నారు. అండ్ ఈ రోజు నేను ఒక స్వింగ్ ట్రేడింగ్ ఎక్స్ట్రా స్టాక్ తీసుకున్నాను, జైల్ స్వింగ్ ట్రేడింగ్ డౌన్ సైడ్కి. ఇది మా సెల్ సిగ్నల్ క్రాస్ ఓవర్ రెండు ఒకసారి అయిపోయి డౌన్ సైడ్ కూడా క్రాస్ అయిపోయింది. సో ఇది మా పొజిషన్స్, మీకు ఇక్కడ ఓపెన్ చేసి చూపిస్తాను చూడండి. ఇది సెన్సెక్స్ ఆల్రెడీ మీకు చూపించిన పొజిషన్స్ అని అన్నట్టువే. సో ఈ 5000 ప్లస్ ప్రాఫిట్లో ఉండాలి. ఓకే, తర్వాత ఈ రోజు తీసుకున్న పొజిషన్ ఇది 1200 ప్లస్ ప్రాఫిట్లో ఉండాలి. అండ్ నిఫ్టీ ఇది కూడా 7000 ప్లస్ ప్రాఫిట్లో ఉంది. ఇది మొన్నటి నుంచి 2 days నుంచి వన్ డే నిన్నటి నుంచి ఇది హోల్డ్ చేస్తున్న స్వింగ్ ట్రేడ్. దీంట్లో కూడా ఆల్మోస్ట్ 1400 ఇట్లా లాస్ చూపిస్తుంది. బట్ ఇది కూడా ప్రాఫిట్లోకి వెళ్ళిపోవాలి. ఒకవేళ అది ఇంకా పడితే అది కూడా ప్రాఫిట్లోకి వెళ్తుంది. నేను స్టాక్స్ కూడా ఒకసారి చూపిస్తాను చూడండి. ఇది స్టాక్. సో 1 day టైం ఫ్రేమ్లో చూపిస్తే ఇగో ఇది నన్ను ఇక్కడ ఈ గ్రీన్ కలర్ క్యాండిల్లో ఎంట్రీ నాది అయిపోయింది. మార్కెట్ కిందకు వచ్చి ఇక్కడ ఉంది, అంటే కిందకు వచ్చి ఉంది, కానీ నాకు ఎందుకు హెడ్జ్ పొజిషన్ ఇంక అంత ప్రాఫిట్ అవ్వలేదు. రేపు హెడ్జ్ పొజిషన్ కొద్దిగా మాడిఫై చేస్తాను. ఓకే, సో ఇది పర్ఫెక్ట్గా ఉంది మార్కెట్. ఇప్పుడు నా స్టాప్ లాస్ ఏమో ఈ క్యాండిల్ హై అయిపోద్ది, అంటే కాస్ట్ అయిపోద్ది. నెక్స్ట్ జిల్ అయితే మార్కెట్ ఈరోజు తీసుకున్నాను, ఇదే మంచిగా మార్కెట్ పడింది, చాలా బాగానే పడింది. సో నెక్స్ట్ వచ్చి నా టార్గెట్లు ఇమీడియట్ టార్గెట్లు ఇంతవరకు అంటే 188 ఉంటుంది. ఇంకా మార్కెట్ పడితే ఇంకా చూడాలి. అంత టాటా స్టీల్ కూడా ఈరోజు మాకు ఎంట్రీ ఇచ్చింది ఇక్కడ ఈ లెవెల్. బట్ ఈ లెవెల్ కొద్దిగా ఆలోచించి ట్రేడ్ చేయాలి, ఎందుకంటే ఇక్కడ ప్రీవియస్ సపోర్ట్ ఉంది ఈ లెవెల్ దగ్గర. ఇది ఒకటి బ్రేక్ అయితే దాని మార్కెట్ టాటా స్టీల్ 137 వరకు వచ్చే ఛాన్స్ ఉంది. అది రేపు చూద్దాం. ఇండిగో ఇంటర్గ్లోబ్ ఇంకా అవ్వలేదు, సిగ్నల్ అయితే రాలేదు. ప్రజెంట్ అయితే ఇవి మాకు స్వింగ్ ట్రేడింగ్ స్టాక్స్. అండ్ నిఫ్టీ 50 కూడా మేము 1 hour టైం ఫ్రేమ్ ఏదైతే స్వింగ్ ట్రేడ్లో పెట్టుకున్నామో 1 hour టైం ఫ్రేమ్ ప్రకారం మార్కెట్ మంచిగానే ఫాలో అవుతూ వస్తుంది. సో వీఆర్ ఎక్స్పెక్టింగ్ రేపు ఒక్క రోజు ఉంటే నాకు ప్రీమియం డీకి అయిపోద్ది. సో మీరు రేపు చూస్తే నా స్వింగ్ ట్రేడ్లో ఇంకా ఎంత డబ్బులు రావాల్సి ఉన్నాయంటే, సెన్సెక్స్లో నాకు ఎంత రావాలి, ఇంకా 2300 పెండింగ్ ఉంది. అంటే 5000కి ఇంకొక 2000 అంటే 8200 కదా. దాని తర్వాత నిఫ్టీలో ఇంకా 1000 రూపాయలు రావాల్సింది ఉంది. ఈ రెండు కంప్లీట్ తీసుకెళ్తాను, అసలు 1 రూపీ కూడా వదిలేదు లేదు. అండ్ ఈ స్వింగ్ ట్రేడింగ్ ఈ స్టాక్స్ ఏవైతే ఉన్నాయో ఇవి అన్లిమిటెడ్ ప్రాఫిట్ అనమాట. అంటే డౌన్ సైడ్ కానీ మార్కెట్ డీప్గా పడిపోతే అన్లిమిటెడ్ ప్రాఫిట్, బట్ చూడాలి ఒకసారి. ఓకే, అన్లిమిటెడ్ ప్రాఫిట్ కాబట్టి 15K లాస్, మ్యాక్స్ లాస్, బట్ ప్రాఫిట్ ఈజ్ అన్లిమిటెడ్. బట్ మార్కెట్ ఎంతవరకు పడుతుంది, ఎక్కడి వరకు వెళ్తుంది అనేది నేను చూసుకోవాలి. ప్రజెంట్ అయితే 12,000 ప్లస్ ప్రాఫిట్లోనే ఉంచాను. రన్ అవుతున్నాయి పొజిషన్స్, అలానే ఉన్నాయి అన్ని ఓపెన్లో. ఇవి ఓపెన్ పొజిషన్స్. ఓకే, అదనమాట. ఓకేనా. సో మీరు కూడా ఇట్లా స్వింగ్ ట్రేడింగ్ నేర్చుకోవాలి. నాట్ ఓన్లీ స్వింగ్, వీక్లీ పొజిషన్, మంత్లీ పొజిషన్ ఫ్రీగా. అరే నేను ఇప్పటి వరకు ఇంట్రాడేలో చేసి లాస్ అయ్యింది చాలు, ఈ వాల్టిలిటీ తట్టుకోలేకపోతున్నాను అన్నా అంటే మన దగ్గర A to Z కోర్స్ ఉంది. మీరు A to Z కోర్స్లో బయింగ్ ఉంది, సెల్లింగ్ ఉంది, అన్నీ ఉన్నాయి. A to Z కోర్స్లో ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ఉంది. మీరు అన్నీ నేర్చుకోవచ్చు. మీ మైండ్ సైకాలజీకి ఏ స్ట్రాటజీ సెట్ అవుతుందో అది మీరు చేసుకోవచ్చు, లేదా ఏది చేస్తే మీకు బెటర్ అనిపిస్తుందో అది కూడా మీరు చేసుకోవచ్చు. మీరు చేయాల్సింది ఓన్లీ 1700145 ఓకే 6759 ఈ నెంబర్కి మెసేజ్ చేస్తే మా టీం అంజలి అనే అమ్మాయి మీకు రిప్లై ఇస్తుంది, రెస్పాన్స్ అవుతుంది. మీరు దాన్ని బట్టి మీరు డీటెయిల్స్ అడిగి మీరు కనుక్కోవచ్చు. అండ్ మీ అందరికి ఒకటి చూపిస్తాను, మీ ఇష్టం. నేను మళ్ళీ చెప్తున్నాను కదా, మీ ఇష్టం. మీరు 5 minutes టైం ఫ్రేమ్లో ఓన్లీ ఇంట్రాడేనే చేయాలి అనుకుంటే మన దగ్గర ఓన్లీ ఇంట్రాడే కూడా ఒక స్టాట్ చూపిస్తాను చూడండి. బై అండ్ సెల్ సిగ్నల్ ఇచ్చే ఇండికేటర్ ఉంది. సో ఇక్కడ మీకు వెళ్తే ఫ్యూచర్లో ఫ్యూచర్ బై అండ్ సెల్ ఉందా, ఇదే ఇండికేటర్. దీని సెట్టింగ్స్లోకి వచ్చి విజిబిలిటీలో అప్పర్ బ్యాండ్ లోవర్ బ్యాండ్ ఆపేస్తే ఇది యాక్చువల్గా మా సెట్టింగ్. ఓకే, సో ఇక్కడ మీకు 5 minutesలో బై సిగ్నల్ వచ్చిందా, మార్కెట్ బూమ్ పైకి వెళ్ళిందా. ఇది 5 minutesలో మీరు వాడుకోవచ్చు. అట్ ద సేమ్ టైం 15 minutesలో నేను ఎక్కువ వాడతాను. రీజన్ ఎందుకు సార్ అంటే 15 minutesలో చూడండి బై సిగ్నల్ వచ్చింది కదా, కొద్దిగా స్ట్రాంగ్ కన్ఫర్మేషన్తో కూర్చుంటా. ఎప్పుడైతే బై సిగ్నల్ వచ్చిందో దాని హై బ్రేక్ అవ్వగానే నేను దూరిపోతాం. మీరు నార్మల్గా కాల్ ఆప్షన్స్లో దూరిపోవచ్చు, లేదంటే పక్కాగా దాని ఫ్యూచర్ బై చేయొచ్చు. ఇక్కడ ఈ లెవెల్లో ఎగ్జాక్ట్గా మీరు దాని ఫ్యూచర్ బై చేయొచ్చు, లేదంటే దాని కాల్ ఆప్షన్ బై చేయొచ్చు. సో ఇక్కడ నుంచి మార్కెట్ చూడండి ఒక పెద్ద ర్యాలీ, సేమ్ ఇది డౌన్ సైడ్. ఇక్కడ సెల్ సిగ్నల్ వచ్చింది పక్క రోజు, ఇంకా పక్క రోజు నుంచి మార్కెట్ ఎప్పుడైతే కంటిన్యూ అయింది చూడండి మార్కెట్ డౌన్. బట్ ఇక్కడ చూడండి బై సిగ్నల్ వచ్చిందా, దాని హై పైన క్యాండిల్ క్లోజింగ్ రాలేదు. ఇక్కడ వచ్చిందా, ఇక్కడ రాలేదు. మళ్ళీ ఇక్కడ వచ్చిందా, ఇక్కడ రాలేదు. ఇక్కడ వచ్చిందా, రాలేదు. ఇక్కడ వచ్చిందా, ఇక్కడ రాలేదు.
ఎప్పుడైతే క్యాండిల్ హై పైన మనకు క్లోజింగ్ రాదో మనం ఎంట్రీ తీసుకో. బట్ క్యాండిల్ ఏదైతే సిగ్నల్ క్యాండిల్ ఉందో క్యాండిల్ కింద మనకు సిగ్నల్ వచ్చింది అనుకో, ఇంకో ఇలాగా క్యాండిల్ క్లోజింగ్ ఒక 2 minutes 3 minutes ఉందంటే ఎంట్రీ తీసుకుంటాం డౌన్ సైడ్కి. ఇక్కడ ఒక ట్రేడ్ అయ్యింది, నెక్స్ట్ క్యాండిల్ రాలేదు, వదిలేస్తాం. ఇది సెల్ పెద్దది వేస్ట్, ఇది వేస్ట్. ఇక్కడ చూడండి, దీని నెక్స్ట్ క్యాండిల్ రాలేదు, వదిలేయండి, ఇక్కడ వదిలేసేయండి. బట్ ఎంట్రీ మీకు పక్కాగా, అంటే చాలా మంది అసలు మా వాళ్ళు అవ్వట్లేదు అంటారు చూడు, దీనికి నెక్స్ట్ క్యాండిల్ బ్రేక్అవుట్ అయిందా, మొత్తం కింద సైడే ఉంది, ఇక్కడ ఒక ఎంట్రీ రాలేదు, నెక్స్ట్ క్యాండిల్లోనే రావాలి. ఇగో సో ఇక్కడ అవ్వలేదు, ఇక్కడ అవ్వలేదు. సో మీ ఇష్టం, మీరు నెక్స్ట్ క్యాండిల్ పెట్టి. నేనైతే నా సింపుల్ రూల్స్ ఆల్రెడీ మా టీంకి స్ట్రాటజీ తాలూకు రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అన్ని చెప్పాను. ఇది ఈవెన్ బ్యాంక్ నిఫ్టీలో 15 minutes లోనే పనిచేస్తుంది, 5 minutes లోనే పనిచేస్తుంది. మీరు 5 minutes లో చూస్తే మీకు ఇంకొద్ది బాగా ఎంట్రీస్ దొరుకుతాయి. ఇగో 5 minutes లో ఇక్కడ చూడు, ఇక్కడ చూడు బై సిగ్నల్ వచ్చిందా, నెక్స్ట్ క్యాండిల్ క్లోజ్ ఇచ్చిందా, దీని లో స్టాప్ లాస్ మంచి ట్రేడ్ ఇక్కడ అయ్యింది, ఇక్కడ కూడా ఒక మంచి ట్రేడ్ అయ్యింది బై సిగ్నల్ తోటి. ఓకే, ఇక్కడ అవ్వలేదు, ఇక్కడ అయ్యింది, మళ్ళీ ఇక్కడ అవ్వలేదు. మీరు మీ ఇష్టం, మీరు 5 minutes లో చేయాలనుకుంటున్నారా, మీరు 1 minute లో చేయాలనుకుంటున్నారా. చాలా మందికి ఇక్కడ తెలియదు ఏంటంటే, ఇప్పుడు బయింగ్ సైడ్ చూస్తారు. ఫర్ సపోజ్ బయింగ్ సైడ్ చూడకుండా నీకు ఒక విషయం చెప్తాను చూడండి. ఇప్పుడు చాలా మంది బయింగ్ సైడ్ చూస్తారు కదా, ఇక్కడ సెల్ సిగ్నల్ వచ్చింది, మార్కెట్ కిందకి వెళ్తుందని నీకు అనిపించింది. అదే ఇక్కడ సెల్ సిగ్నల్ వచ్చినప్పుడు కాల్ ఆప్షన్ సెల్ చేసుకుని కూర్చోవచ్చు కదా, సింపుల్గా నార్మల్గా హెడ్జ్ చేసి, కాల్ ఆప్షన్ హెడ్జ్ చేసి సెల్ చేసుకుంటే, నువ్వు మామూలుగా ఇక్కడ ఇలా మార్కెట్ పడుతున్నప్పుడు పుట్ ఆప్షన్ బై చేసి ప్రీమియం డీక్ అవుతుందని భయపడకన్నా కాల్ ఆప్షన్ సెల్ చేసుకుంటే దీనిపైన నీ స్టాప్ లాస్. మార్కెట్ కింద పడుతుంది కాబట్టి ఎంతసేపు ఇక్కడ మార్కెట్ పడినా ఓకే, ఒకవేళ మార్కెట్ ఇక్కడ టైం పాస్ చేసినా నువ్వు ప్రాఫిట్లోనే ఉంటావు, ఎందుకంటే ప్రీమియం డీక్ అవుతుంది. అర్థమైందా? సో ఇక్కడ అప్ సైడ్ వెళ్తున్నప్పుడు పుట్ ఆప్షన్ సెల్ చేస్తావు. సో నీ స్టాప్ లాస్ నీ కింద పెట్టుకుంటావు, స్టాప్ లాస్ దగ్గర క్యాండిల్ క్లోజ్ ఇచ్చిందంటే ఎగ్జిట్, అది లాస్ ఇచ్చుకుంటావు. బట్ ఒకవేళ నీ డైరెక్షన్ లో కానీ మార్కెట్ వెళ్తే మంచి ప్రీమియం డీకేలు తీసుకుంటావు. ఇక్కడ ఒక ప్రీమియం డీకే తీసుకుంటావు, ఇక్కడ ప్రీమియం డీకే అంత, ఇక్కడ ఒక ఫుల్ ప్రీమియం డీకే తీసుకుంటావు. అంత ఇక్కడ నుంచి ఇక్కడ బై సిగ్నల్ రాలేదు, వదిలేస్తాం. ఇది మళ్ళీ ఇక్కడ సెల్ వేస్ట్. ఇక్కడ నుంచి 15 minutes లో బై మీకు వచ్చినప్పుడు ఇక్కడ ఒక ఫుల్ తీసుకుంటావు. సో అట్లా డిపెండ్స్, నీకు ఎక్కడ ఎలా అనిపిస్తే అలా. ఇక్కడ ఒక ఫుల్ ప్రీమియం డీకే, అట్లా నీకు ఎక్కడెక్కడ ప్రీమియం డీకే అనిపిస్తుంది అక్కడెక్కడ చేస్తావు అయ్యా. ఓకే, సో నాట్ ఓన్లీ ఇది, ఇలాంటి బోల్డ్ ఉన్నాయి మా దగ్గర, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్. ఇది ఇందులో కమోడిటీలో బిట్ కాయిన్ ఈథీరియంలో కూడా పనిచేస్తుంది. ఇది నేను చూపిస్తా. గోల్డ్, సో గోల్డ్లో కూడా పనిచేస్తుంది, నేను గోల్డ్లో కూడా చూపిస్తాను. ఇగో ఇక్కడ చూడండి, ఇది గోల్డ్లో కూడా పనిచేసే స్ట్రాటజీ. ఇది మీరు 15 minutes లో చూస్తారా, 5 minutes లో చూస్తారా, 3 minutes లో చూస్తారా, మీ ఇష్టం. బట్ నేను గోల్డ్లో నార్మల్గా 1 hour ప్రిఫర్ చేస్తాను. 1 hourలో ఎందుకంటే కొద్దిగా అక్యురసీ బాగుంటుంది గోల్డ్లో. సో ఇక్కడ చూడండి, ఇక్కడ ఎన్నిసార్లు బయింగ్ వచ్చినా మనకి ఇప్పుడు క్యాండిల్ పైన క్లోజింగ్ రాలే, వదిలేస్తాం. నీకు ఎక్కడైతే పర్ఫెక్ట్ క్యాండిల్ పైన క్లోజింగ్ వచ్చిందో అక్కడ దూరిపోతావు. ఇగో ఇక్కడ ఒక ట్రేడ్ అయింది, లేదంటే 45 minutes లో నువ్వు ట్రేడ్ ప్లాన్ చేసుకో. సో ఇక్కడ ప్లాన్ చేయి. ఓకే, ఇగో ఇక్కడ ప్లాన్ చేయి, ఇక్కడ కావాలంటే ఇక్కడ ప్లాన్ చేయి. ఇక్కడ చిన్న స్టాప్ లాస్ ఇస్తావు, ఇవ్వద్దు అనట్లేసి. ఇక్కడ చూడు మార్కెట్ ఎంత పెద్ద. నేను ఏమంటాను, పడితే బిగ్ ప్రాఫిట్లు, పడితే ఇక్కడ నుంచి పెద్ద పాయింట్లు తీసుకున్నాను, అంటే లైక్ చాలా పెద్ద ట్రేడ్ తీసుకున్నావు. ఆల్మోస్ట్ ఈ కింద వరకు 100 pips దగ్గర నువ్వు పెద్ద ట్రేడ్ తీసుకున్నావు. బట్ మామూలుగా చిన్న స్టాప్ లాస్ లేకపోవచ్చు. ఇక్కడ ఒక స్టాప్ లాస్, ఇక్కడ చిన్న స్టాప్ లాస్, ఇక్కడ స్టాప్ లాస్, మళ్ళీ ఇక్కడ స్టాప్ లాస్, మళ్ళీ ఇక్కడ ట్రేడ్ అయింది, ఇక్కడ ఒక చిన్న స్టాప్ లాస్, ఇక్కడ అవ్వలేదు. అవ్వలేని దగ్గర వదిలేస్తావు, ఎక్కడెక్కడ అవ్వట్లేదు అక్కడ వదిలేస్తావు. అయిన దగ్గర చిన్న స్టాప్ లాస్ ఇస్తావు, బట్ పెద్ద ట్రేడ్లు పట్టుకుంటావు. యూజువల్లీ ఇలాగే ట్రేడింగ్ అవుద్ది. మరి అంటే సిగ్నల్స్ బేస్ మీద ట్రేడ్ చేయాలంటే ఇలాగే అవుద్ది. ఇది బిట్ కాయిన్ ఇథీరియంలో కూడా బాగానే పనిచేస్తుంది. ఓకే, బిట్ కాయిన్ బీటీసీలో కూడా బాగానే పనిచేస్తుంది, బీటీసీలో కూడా బాగానే వర్క్ అవుద్ది. సో ఈ బోల్డ్ ఉన్నాయండి మన దగ్గర. మీరు A to Z లో జాయిన్ అవ్వాలి కానీ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ 4x సిగ్నల్, ఇది కూడా ఒక స్ట్రాటజీ. సో మీరు A to Z జాయిన్ అవ్వాలి కానీ మీకు బోల్డ్ దొరికితే అదనమాట. ఇంకా ఎవరైనా టెలిగ్రామ్ గ్రూప్ జాయిన్ అవ్వాలంటే మీరు వెళ్ళి డిస్క్రిప్షన్లో లింక్ ఉంది, అక్కడ జాయిన్ అవ్వచ్చు. అప్పుడే ఇలాగే వీడియోస్ చూస్తుండే ఎంజాయ్ చేస్తుండండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ అందరికీ, అండ్ బాయ్.